వికసిత్ బిహార్ అంచనాల్ని పటాపంచలు చేస్తూ బీహార్లో ఎన్డీఏ సూపర్ డూపర్ విక్టరీ సాధించింది. ఇది అఖండ విజయమని బీహార్ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. బీహార్ దంగల్లో 202 సీట్లను స్వీప్ చేసింది ఎన్డీఏ. మహాగఠబంధన్ 35 సీట్లకే పరిమితమైంది. 89 సీట్లతో లార్జెస్ట్ పార్టీగా టాప్లో నిలబడింది బీజేపీ. బీహార్ పోరులో కాంగ్రెస్ కి చివరకు మిగిలింది 5 సీట్లే. మజ్లిస్ కి కూడా అన్ని సీట్లే వచ్చాయి. శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టయింది ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. నరేంద్ర మోదీ తగ్గేదేలే. మళ్ళీ అదే హోరు, అదే జోరు. బీహార్లో మళ్ళీ ఎన్డీఏ విజయ వీర విహారం. వార్ వన్ సైడ్ అనేలా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి జైత్ర యాత్ర కొనసాగించింది. తుఫానొచ్చి తుడిచిపెట్టినట్టు, ల్యాండ్ స్లైడ్ విరుచుకుపడ్డట్టు ఎన్డీఏ జోరులో మహాగఠబంధన్ ఆశలన్నీ కొట్టుకుపోయాయి. ఓట్ చోరీ, ఎస్ఐఆర్ అంశం, హైడ్రోజన్ బాంబ్ ప్రెస్ మీట్ ఇవేవీ కూడా కాంగ్రెస్ కి కనీస ఊతము ఇవ్వలేకపోయాయి. చిన్న పార్టీలతో జట్టు కట్టిన మజ్లిస్ కాంగ్రెస్ కన్నా మెరుగ్గా ఓట్లు, సీట్లు సాధించగలిగింది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు 2 విడతలుగా పోలింగ్ జరిగింది. కౌంటింగ్ డే ఫస్ట్ రౌండ్ నుంచి ఎన్డీఏ ఆధిక్యతను కొనసాగించింది. రప్పా అన్నట్టుగా రౌండ్ కి భారీ మెజారిటీతో ఎన్డీఏ అభ్యర్థులు విక్టరీ విజిలేశారు. 2015లో జేడీయూ భాగస్వామ్యంతో మహాగఠబంధన్ 178 సీట్లు గెలుచుకుంది. ఎన్డీఏ 58 సీట్లకు పరిమితమైంది. 2020లో జేడీయూ లేకుండా మహాగఠబంధన్ 110 సీట్లు గెలుచుకోగా, జేడీయూతో కలిసిన ఎన్డీఏ 125 సీట్లు గెలుచుకుని అధికార పగ్గాల్ని చేపట్టింది. ఈసారి ఎన్డీఏకి ఎదురే లేకుండా పోయింది. మ్యాజిక్ ఫిగర్ 122 మార్కును అవలీలగా దాటేయడమే కాదు, అంచనాలకు మించి డబుల్ సెంచరీ కొట్టింది ఎన్డీఏ. మరోవైపు మహాగఠబంధన్ హాఫ్ సెంచరీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ విజయ విహారం చేసింది. ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీగా బీజేపీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. జేడీయూ 2వ స్థానంలో ఉంటే చిరాగ్ పాస్వాన్, రామ్ విలాస్ ఎల్జేపీ 75% స్ట్రైక్ రేట్ తో 4th ప్లేస్ ని కైవసం చేసుకుంది. ఇక శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా మారింది ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. ఆయన స్థాపించిన జన్ సురాజ్ పార్టీ బోనీనే కొట్టలేదు. కనీసం ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఇక ఆర్జేడీ 3వ స్థానంలో నిలిచింది. ఇక ఎంజీటీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రాజెక్ట్ అయిన తేజస్వి యాదవ్ ఓటమి గంట నుంచి త్రుటిలో గట్టెక్కారు. రాఘోపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన ఫస్ట్ రౌండ్ నుంచి వెనుకంజలోనే ఉన్నారు. చివరి రౌండ్లలో ఆధిక్యంలోకొచ్చిన తేజస్వి యాదవ్ ఎట్టకేలకు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విక్టరీని సాధించారు. బీహార్ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారని అన్నారు హోంమంత్రి అమిత్ షా. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేవారికి బీహార్ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారన్నారాయన. బీహార్ తీర్పుపై ప్రధాని మోదీ ఫుల్ ఫిదా అయిపోయారు. బీహార్ ప్రజలు సుపరిపాలనను, అభివృద్ధిని గెలిపించారన్నారు. ప్రజా సంక్షేమ స్ఫూర్తితో సామాజిక న్యాయం సాధించిన విజయంగా అభివర్ణించారు ఈ గెలుపుని. ప్రతిపక్షాల అబద్ధాల్ని బీహార్ ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు ప్రధాని.